విద్యార్థి లోకానికి నమస్కారం ఫ్రెండ్స్. ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్ లో యామ్ అనే హెల్పింగ్ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాం. యామ్ అంటే అర్థం ఏంటి? ఉన్నాను అని అర్థం. యామ్ పైన వాక్యాలు రాయాలంటే ఒక ఫ్రేమ్ ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ప్లస్ V4 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేసేటప్పుడు మనం యామ్ వాడుతుంటాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ యామ్ వాచింగ్ టీవీ నౌ అంటే నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐ యామ్ టేకింగ్ కాఫీ నౌ అంటే నేను ఇప్పుడు కాఫీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఐ యామ్ ప్లేయింగ్ చెస్ నౌ నేను ఇప్పుడు చెస్ ఆడుతున్నాను. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలియజేయటకు యామ్ వాడాలి. యామ్ వచ్చినప్పుడు ఒకే ఒక సబ్జెక్ట్ వాడబడుతుంది, అది ఐ మాత్రమే వాడాలి, మరి ఏ సబ్జెక్ట్స్ రావు. మీకు తెలిసిందే కదా, ఈ సిరీస్ మొత్తము ABCDE అనే ఫార్ములా తోటి రన్ అవుతుంది. అంటే ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే ఇప్పుడు యామ్ అనే ఈ 2 అక్షరాల పదాన్ని ఉపయోగించి మనం 28 వాక్యాలు తయారు చేయబోతున్నాం. సో టోటల్ గా 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది యామ్ ని. పార్ట్ ABCDE. ముందుగా మనం పార్ట్ ఏలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్: పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. పాజిటివ్ చూడండి. ఐ యామ్ వాచింగ్ టీవీ అంటే నేను టీవీ చూస్తున్నాను. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్: ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నేను టీవీ చూడట్లేదు. ఇంట్రాగేటివ్ చూడండి. యామ్ ఐ వాచింగ్ టీవీ నేను టీవీ చూస్తున్నానా. నెగిటివ్ ఇంట్రాగేటివ్: యామెంట్ ఐ వాచింగ్ టీవీ నేను టీవీ చూడట్లేదా. ఇది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు మనం పార్ట్ బి అండ్ సిలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ బి అండ్ సిలో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో పాజిటివ్ క్వశ్చన్స్, పార్ట్ బిలో నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. ముందుగా పార్ట్ బి చూద్దాం. యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నానా. ఎస్ ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ అవును నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నో ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ లేదు నేను ఇప్పుడు టీవీ చూడట్లేదు. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. యామెంట్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ చూడట్లేదా. ఎస్ ఐఎమ్ నాట్ వాచింగ్ టీవీ నౌ అవును నేను ఇప్పుడు టీవీ చూడట్లేదు. నో ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ లేదు నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం పార్ట్ డిలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ డిలో 9WH టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదిగో ఈ టేబుల్లో 9WH వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 9WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ముందుగా వాట్ చూద్దాం. వాట్ యామ్ ఐ వాచింగ్ నౌ అంటే నేను ఇప్పుడు ఏం చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. నెక్స్ట్ వేర్ యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను టీవీ ఎక్కడ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ ఎట్ హోమ్ నౌ నేను ఇప్పుడు టీవీ ఇంట్లో చూస్తున్నాను. వెన్ యామ్ ఐ వాచింగ్ టీవీ నేను టీవీ ఎప్పుడు చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ నేను టీవీ ఇప్పుడు చూస్తున్నాను. వై యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ ఎందుకు చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ నౌ టు గెట్ ఎంటర్టైన్మెంట్ వినోదం పొందడానికి నేను ఇప్పుడు టీవీ చూస్తున్నాను. హూ యామ్ ఐ వాచింగ్ టీవీ విత్ నౌ నేను ఇప్పుడు టీవీ ఎవరితో చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ విత్ మై ఫ్రెండ్స్ నౌ నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో టీవీ చూస్తున్నాను. విత్ హూమ్ యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ ఎవరితో చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ విత్ మై ఫ్రెండ్స్ నౌ నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ తో టీవీ చూస్తున్నాను. నెక్స్ట్ విచ్ టీవీ యామ్ ఐ వాచింగ్ నౌ నేను ఇప్పుడు ఏ టీవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ ఈటీవీ నౌ నేను ఇప్పుడు ఈటీవీ చూస్తున్నాను. నెక్స్ట్ హూజ్ మూవీ యామ్ ఐ వాచింగ్ నౌ నేను ఇప్పుడు ఎవరి మూవీ చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ చిరంజీవిస్ మూవీ నౌ. హౌ యామ్ ఐ వాచింగ్ టీవీ నౌ నేను ఇప్పుడు టీవీ ఎలా చూస్తున్నాను. ఐఎమ్ వాచింగ్ టీవీ విత్ మై ఫ్రెండ్స్ నౌ. ఇది పార్ట్ డిలో ఉండే 9WH వర్డ్స్ పైన క్వశ్చన్స్ ఎలా అడగాలి, ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఇప్పుడు మనం పార్ట్ ఈలోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఈలో ఏముంటుందంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది. యామ్ పైన 28 వాక్యాలు చూశారు కదా. 28 వాక్యాలని మీరు బాగా స్టడీ చేసి ఒక ఎగ్జామ్ రాయండి. ఇప్పుడు మీకు 10 తెలుగు వాక్యాలు ఇవ్వబడతాయి. ఇక్కడ ఈ 10 తెలుగు వాక్యాలను ట్రాన్స్లేషన్ చేసి మీ ఆన్సర్స్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. దీనికి సంబంధించిన కీ నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. మీరు గత వీడియోలో ఒక ఎగ్జామ్ రాశారు, దానికి సంబంధించిన కీ కూడా ఇక్కడ ఉంటుంది. సో ఈ రోజు జరిగిన క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకోబోయే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం. టోటల్ ఈ 20 డేస్ కోర్సు సిరీస్ ఈ రోజుతో అయిపోతుంది. త్వరలో మరో కొత్త టెక్నిక్ తో మరో 20 డేస్ కోర్సును కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ఆ విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సో మీరు సిద్ధంగా ఉండండి. చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ తో ఇంగ్లీష్ మంత్ర అనే పేరుతో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇంకో కొత్త కాన్సెప్ట్ తోటి ఇంగ్లీష్ ఇంకా ఈజీగా ఎట్లా నేర్చుకోవాలో త్వరలో స్టార్ట్ చేయబోతున్నాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.
ఏడు కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. వారు నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.